పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి రావడానికి అయితే వెళ్తున్నాను. నాకు ఎగ్జామ్స్ ఈ మంత్ నుంచి నాకు 4th సెమ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. 2 టైమ్స్ పోస్ట్ పోన్ అయిపోయాయి. అసలుకైతే ఏప్రిల్లోనే జరగాలి, కానీ ఎందుకు మరి రీజన్స్ అంత పెద్ద తెలీదు నాకు. సో పోస్ట్ పోన్ అయితే అయిపోయాయి అనమాట. చదువుకోవడానికి టైం ఉన్నా ఇంకా నాకు అస్సలు బుక్ పట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ కెమిస్ట్రీ అండ్ బాటనీ అయితే చదివేశాను. ఇంకా మిగతా సబ్జెక్టులు అయితే అసలు తీయను కూడా తీయలేదు. సెమ్కి వచ్చి జనరల్ సబ్జెక్టులు చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సెమ్కి వచ్చేసి పైథాన్ గురించి అయితే ఇచ్చారు. మనకి కంప్యూటర్ సైన్స్ కాదు కదా, నేను తీసుకున్నది కెమిస్ట్రీ కాబట్టి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే కొంచెం ఇందులో సేమ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉంటుంది. సో వాళ్ళు ఒకసారి చదువుకుంటే పాస్ అవ్వచ్చు. జనరల్ సబ్జెక్టే కాబట్టి 40 మార్క్స్కి పేపర్ ఉంటుంది. మనం ఒక 20 మార్క్స్ రాస్తే ఇంకా వాళ్ళైతే బోర్డన్ మార్క్స్తో పాస్ చేసేస్తారు. బుక్ తీస్తేనే నిద్ర వచ్చేస్తుంది, నిజంగా చెప్తున్నా. పిచ్చి లేగిసిపోతుంది, అస్సలు ఇంట్రెస్టే రావట్లేదు. ఇంతకు ముందు అయితే నేను చెప్పాను కదా, వంట చేసుకుంటూ గిన్నెలు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ కూడా నేను చదువుకునేదాన్ని. ఈసారి అయితే నా మైండ్ సెట్ చాలా చేంజ్ అయిపోయింది. అసలు బుక్ చదవాలన్న ఆలోచన కూడా నాకు రావట్లేదు. ఒక్కొక్కసారి నన్నే నేను మోటివేట్ చేసుకొని చదవాలి ఎంతైనా అనేసి చెప్పుకుంటున్నా. అలా చెప్పుకున్నప్పుడు నేను కెమిస్ట్రీ అయితే చదవగలిగాను. మళ్ళీ చదువుదాం అనుకుంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంక ఈ సెమ్కి ఏదైతే అదేంది అనేసి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చదువుతున్నాను. సో ఇంక ఇక్కడైతే మా మోనుని అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఈత చెట్లు కనిపించాయి. ఈత చెట్లకి పళ్ళు అయితే ఉన్నాయి, ఇంకా అవి పండవలేదు. కొన్ని ఈత పళ్ళు అయితే తీసుకొని వచ్చాను, బియ్యంలో పడితే ముగ్గుతాయి అనేసి. సో ముగ్గిన తర్వాత వీడియో తీసి పెడతాను, ఓకేనా.